హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, వీడియో టాపిక్ వచ్చి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఈరోజు టాపిక్లో ఏంటంటే మీకు బీటీకి సంబంధించిన అన్ని ప్యాటర్న్స్ అండ్ దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే డూ ఆర్ డై జోన్లో అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ అనేది చూస్ చేసుకోవాలి. ఇప్పుడు వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఇప్పుడు మార్కెట్ ఆ క్రూషియల్ లెవెల్కి అప్రోచ్ అయిన దాని గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం బీటీసీ గురించి. బీటీసీ చెప్పిన తర్వాత నెక్స్ట్ మీకు ఆల్ట్ కాయిన్స్ గురించి చెప్తాను. కంపల్సరీ ఏంటంటే ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి. మీరైతే దీన్ని స్కిప్ చేశారంటే ఇంకా మీకైతే ఏమీ అర్థం కాదు. ఎందుకంటే దీంట్లో ఆల్ట్ సీజన్ గురించి నేను కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను. కొద్దిగా జాగ్రత్త అయితే చూసుకోండి. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీటీసీ అని నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మనం ఏదైతే ట్రేడ్ ఉందో అక్కడ క్లోజ్ చేసాం. ఎందుకంటే బీటీసీ మనకి ఇంకా దానికన్నా కిందికి బిలో వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పి నేను అయితే అనుకున్నాం. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక క్రిటికల్ జోన్లో అయితే ట్రేడ్ అవుతుంది. మనం చూసుకున్నట్లయితే ఏదైతే వాల్యూమ్లో ఉందో అక్కడ ట్రేడ్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే మన ఫిబొనాచి లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్డెన్ ప్యాకెట్ లెవెల్లో ఏంటంటే మనకి అక్కడ ట్రేడింగ్ అవుతుంది. ప్రజెంట్ ఏంటంటే వీటిని హోల్డ్ చేసినంతసేపు మార్కెట్ స్టిల్ ఏంటంటే అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకనే దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ దీన్ని లూజ్ అవుతే నేను ఆల్రెడీ మీకు కిందటి వీడియోలో చెప్పాను అసలు ఏమవుద్ది అనే గురించి. ఇప్పుడు దాన్ని ఇంకా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి 3 hours టైం ఫ్రేమ్లో మనకి ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఒకసారి అయితే చూసుకోండి. ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే చూసుకోండి. ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి దీని సైడ్ ఏంటంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఖచ్చితంగా మార్కెట్ అనేది మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే కొద్దిగా ఎక్కువ అయితే ఉంది. ఓకేనా, ప్యాటర్న్ ప్రకారం అయితే మనం వెళ్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్యాటర్న్లో చూసుకున్నట్లయితే ఇదైతే వైట్ లైన్స్ ఉన్నాయో ఇక్కడ మనకి ఎబోవ్లో వైట్ లైన్స్ అయితే డ్రా చేశాను కదా. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది 2 times రిజెక్ట్ అయింది. ఎప్పుడైతే దీని ఎబోవ్ వెళ్ళిందో మార్కెట్కి అనేది స్ట్రెంత్ అనేది మారడానికి అయితే ట్రై చేసింది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ లెవెల్ని హోల్డ్ చేయాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయిందంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక రిలీఫ్ ర్యాలీ అయితే వస్తుంది. లేకపోతే మాత్రం మనకి ఇంకా క్రూషియల్గా మార్కెట్ అనేది కొద్దిగా డ్రాప్ కావచ్చు. అది ఎక్కడ దాకా డ్రాప్ అవుద్ది అండ్ ఈ డ్రాప్ వల్ల మనకు ఆల్ట్ కాయిన్లో డేంజర్ ఉందా అంటే లాస్ట్లో అయితే చెప్తాను. ఒకసారి అయితే చూసుకోండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకా కూడా స్టిల్ ఈ జోన్ అయితే హోల్డ్ చేస్తుంది. ప్రజెంట్ ఏంటంటే ఈ జోన్ కన్నా బిలో వెళ్తే టోటల్లీ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ అనేది ఇన్వాలిడ్ అవుద్ది. అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ ట్రేడ్కి ఏంటంటే రివర్సల్ అయితే అవుద్ది. అండ్ దీంతోపాటు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే డైలీ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి. ఈ లెవెల్ని బ్రేక్ చేయకుండా మార్కెట్ ఇక్కడనే సైడ్ వేవ్స్ అయినంతసేపు కూడా మనకి డేంజరే. ఎప్పుడైతే దీని అబోవ్లో బ్రేక్అవుట్ అయితేనే అప్పుడు మాత్రమే మనకి ఆల్ట్స్ అనేది బెస్ట్ అయితే ఉంటాయి. అప్పుడు మాత్రమే ఆల్ట్ కాయిన్స్ అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ కావడానికి అయితే ట్రై చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నాం ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్. బీటీసీలో ఏంటంటే మనకి బుల్టెన్లో ఉన్న ప్యాటర్న్ చూపిస్తాను అండ్ బీరిష్లో ఉన్న ప్యాటర్న్స్ అయితే చూసుకున్నాను. మార్కెట్ ఏంటంటే చాలా ప్యాటర్న్స్ అయితే క్రియేట్ చేసింది. ఇంకా ఎలాంటి డిసిషన్ అయితే తీసుకోలేదు. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే బుల్ మార్కెట్ అండ్ బియర్ మార్కెట్ ఇక్కడ రెండు ఏంటంటే సేమ్గా అయితే ఉన్నాయి. అందుకోసం అనేది ఎలాంటి డిసిషన్ అయితే తీసుకోలేకపోతున్నాం. ప్రజెంట్ కొన్ని ప్యాటర్న్లు చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే రివర్సల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కొన్ని ప్యాటర్న్లు చూసుకున్నట్లయితే మార్కెట్ డౌన్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడతాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేను ఇంకొక ప్యాటర్న్ అయితే గమనించాను. అది మనం చూసుకున్నట్టయితే సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. దీంట్లో ఏంటంటే మార్కెట్ కరెక్ట్గా చెప్తాలంటే ఈ వైట్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రైస్ అనేది ఫాస్ట్గా ఏంటంటే క్రాష్ అవుతుంది. ఎప్పుడైతే ఈ వైట్ లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అవుద్దో అప్పుడే మనకి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే సపోర్ట్ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ కింద డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి మనకి సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. 2 times ఇక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మార్కెట్ అనేది ఈ వైట్ లైన్ అయితే బిలోలో అయితే క్లోజింగ్ అయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ వైట్ లైన్ రీక్లైన్ చేయగలిగితే మళ్ళీ మార్కెట్ అనేది స్టేబుల్గా అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ దీనికన్నా బిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రోజు అన్న రేపన్నా మ్యాక్సిమం మీకు 60,000 ఈ రేంజ్లో అయితే వస్తుంది మార్కెట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ డిసిషన్ అనేది తీసుకుంటుంది అండ్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ కావాలా లేకుంటే వీటికన్నా బిలో వెళ్ళి అండ్ షేక్అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. టోటల్లీ ప్యాటర్న్ ఏంటంటే ఇంకా దీంట్లో ఏంటంటే బీరిష్ డైవర్జెన్స్ అయితే ఉంది. అయితే ఇప్పుడు మనం కంపల్సరీ ఏంటంటే రీక్లైన్ చేయాల్సిన లెవెల్ వచ్చేసి ఈ లెవెల్ అయితే మనం రీక్లైన్ చేయాలి. ఖచ్చితంగా ఏంటంటే వీటి బిలోలో ఉన్నంతసేపు మార్కెట్ అనేది డేంజర్లో అయితే ఉంది. ఈ ప్యాటర్న్ ఏంటంటే మార్కెట్ అనేది డేంజర్లో అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రైస్ అనేది 1 time ఇంక్రీజ్ అయింది అండ్ 2 time ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఏంటంటే దీని బిలోలో ట్రేడ్ అవుతుంది, అది డేంజర్. దీని అబోవ్లోకి వెళ్తే మళ్ళీ ఏంటంటే మార్కెట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ ఏంటంటే దీని బిలోలో ఉంది కాబట్టి ఇంకా ఎలాంటి డిసిషన్ ఇంకా తీసుకోలేదు 3 hour టైం ఫ్రేమ్లో. ప్రస్తుతానికి ఒకవేళ దీని బిలోలో ఇంకా ఎక్కువసేపు ఉంటే మాత్రం ఖచ్చితంగా షార్ప్గా ఈ విధంగా డౌన్ అయిపోయి ఈ లోస్ని అయితే టెస్ట్ చేస్తుంది. ఇక్కడ 1 time అండ్ 2 time ఇంక్రీజ్ అయింది కదా, 3 times ఇంక్రీజ్ కదా మార్కెట్. ఈ లోస్ని ఒకసారి టెస్ట్ చేసి రీటెస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మేబీ ఇక్కడ నుంచి రీటెస్ట్ అవుద్ది. రీటెస్ట్ అయిన తర్వాత మేబీ మళ్ళీ ఒకసారి డౌన్ అయ్యి షేక్అవుట్ అయ్యి
తర్వాత మీకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికోసం ఏంటంటే టైం అయితే పడుద్ది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. ఒక ప్యాటర్న్ ఏంటంటే బులిష్ డైవర్జెన్స్ ప్యాటర్న్స్ వచ్చాయి. నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటంటే బీరిష్ డైవర్జెన్స్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయి. అండ్ దాంతోపాటు ఇవన్నీ ఏంటంటే లో టైం ఫ్రేమ్లో ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో అది మాత్రం షార్ట్ టర్మ్ పర్పస్కి మాత్రమే ఎలాంటి కరప్షన్ అయితే ఉంది. మీకు లాంగ్ టర్మ్లో ఏది లేదు. లాంగ్ టర్మ్లో మీకు ఖచ్చితంగా బుల్ మార్కెట్ అయితే ఉంది. 100% ఏంటంటే లాంగ్ టర్మ్లో బీటీసీ ఇంక్రీజ్ అవుద్ది. ఓన్లీ షార్ట్ టర్మ్ పర్పస్కి మాత్రమే షేక్ అవుట్ అయితే అవుద్ది. 3 అవర్స్ 4 అవర్ టైం ఫ్రేమ్లో మాత్రమే నేను గమనిస్తున్నాను. క్లియర్గా చెప్తున్నాను. అవర్స్లో కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను. ఏ అవర్స్లో ఏ విధంగా ఉంది మార్కెట్ అన్నదాని గురించి మీకు క్లియర్గా చెప్తున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ అయితే వచ్చింది. దీని గురించి కూడా చూద్దాం. దీంట్లో ఏంటంటే క్రిటికల్లీ ఏంటంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. దీంట్లో చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఏదైతే ఎల్లో లైన్ ఉందో అక్కడ నుంచి 1 టైం రిజెక్ట్ అయింది అండ్ 2 టైం రిజెక్ట్ అయింది అండ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్లో రిజెక్ట్ అయింది ఎల్లో లైన్ దగ్గర నుంచి. ఈ ప్యాటర్న్ ఏంటంటే సిమిలర్గా చూసుకున్నట్లయితే ఈ ప్యాటర్న్ మొత్తం మనకి ఏ విధంగా ఉందంటే బంప్ అండ్ పేస్ ప్యాటర్న్ లాగా ఉంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే సేమ్ అదే ప్యాటర్న్ లాగా అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి మార్కెట్ ఏంటంటే ఏ ఫేస్ లాగా ఉంటుంది. 3 టైమ్స్ ఏంటంటే రిజెక్ట్ కావాలి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సేమ్ అదే విధంగా ఏంటంటే రిజెక్ట్ అయింది. 1 2 3 టైమ్స్ ఏంటంటే మనకి మార్కెట్ అనేది రిజెక్ట్ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే చూసుకున్నట్లయితే మార్కెట్ ఈ విధంగా డౌన్ కావాలి. ఒక సర్కిల్ షేప్లో ఏంటంటే రివర్సల్ కొట్టాలి. అండ్ సేమ్ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సేమ్ అదే విధంగా ఏంటంటే రివర్సల్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో ఇప్పుడు మనకి ఏంటంటే ఎల్లో లైన్ బ్రేక్ చేయాలి. కంపల్సరీ ఏంటంటే ఎల్లో లైన్ బ్రేక్ చేయకుంటే ప్యాటర్న్ అనేది ఇన్వాలిడ్ అయితే అయిపోద్ది టోటల్గా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎల్లో లైన్ కన్నా బిలోలో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే ఎల్లో లైన్కి ఎబోవ్కి వెళ్తే ట్రై చేయగలిగితే మార్కెట్లో ఏంటంటే అప్పుడు మాత్రమే ఈ ప్యాటర్న్ అయితే వ్యాలిడ్ అవుద్ది. అండ్ అక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి ఎల్లో లైన్స్కి అయితే రీసెట్ చేస్తారు. దాని తర్వాత ఏంటంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ప్రస్తుతానికైతే ఎల్లో లైన్కి చాలా అంటే బిలోలో అయితే ట్రేడ్ అవుతుంది. అందుకోసం అనేది ఇంకా దీంట్లో ఈ ప్యాటర్న్ అనేది ఇంకా ఇన్వాల్వ్ అవుద్దా లేకుంటే వ్యాలిడ్ అవుద్దా అని వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పుడైతే ఈ ప్యాటర్న్లో చూసుకున్నట్లయితే మార్కెట్ అయితే ఆ విధంగా ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా చాలా ప్యాటర్న్స్ అయితే వచ్చాయి, అది కూడా చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వచ్చిన ప్యాటర్న్ వచ్చేసి డిసెండింగ్ బోర్డింగ్ వెజ్ ప్యాటర్న్ ఏంటంటే టిపికల్ ఏంటంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంట్లో ప్యాటర్న్ చూసుకోండి. ఈ విధంగా ఏంటంటే 2 రెడ్ లైన్స్ ఏవైతే ఉందో దీంట్లో ఏంటంటే మార్కెట్ ఫ్లక్చువేట్ అయితే అవుద్ది. వన్స్ ఏంటంటే అప్పర్ సైడ్ ఏంటంటే ఇంక్రీజ్ అవుతే మన మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే కిందటిసారి ఈ విధంగా అయిందంటే ఎస్ అయింది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మనకి ఏదైతే 2 ఎల్లో లైన్స్ ఉన్నాయో మార్కెట్ వీటి మధ్యలో అయితే ఫ్లక్చువేట్ అయింది. ఏదైతే రెడ్ జోన్స్ ఫామ్ అయినాయో ఈ రెడ్ జోన్ని హోల్డ్ చేయగలిగింది. ఈ రెడ్ జోన్లో ఉంటేనే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయ్యే కెపాసిటీ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ రెడ్ జోన్ కన్నా బిలోలో ఉంటే మార్కెట్ అనేది డౌన్ అవుద్ది. ఇప్పుడు మనం చూసుకుంటే సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక రెడ్ జోన్స్ అయితే ఫామ్ అయినాయి. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే వీటి ఎబోవ్లో ఉండాలి. ఖచ్చితంగా ఏంటంటే వీటిని హోల్డ్ చేయాలి. వీటిని హోల్డ్ చేయగలిగితే మళ్ళీ మనకి మార్కెట్ అనేది ఫస్ట్ ఎల్లో లైన్ క్రాస్ అవుద్ది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఎల్లో లైన్ టెస్ట్ అవుద్ది. అండ్ దాని తర్వాత ఇనిషియల్ ర్యాలీ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే ఇంకా దీంట్లోనే ఉంది. దీంట్లో ఎలాంటి మూవ్మెంట్ అయితే లేదు. ప్రజెంట్ ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఇవన్నీ ఏంటంటే మనకి టిపికల్లీ చెప్పాలంటే 1 డేలో మనకి ఇంకా తెలిసిపోద్ది అనుకుంటున్నాం. 1 or 2 డేస్లో మార్కెట్ ఒకవేళ డౌన్ అవుద్దా లేకుంటే షేక్అవుట్ అవుద్దా. ఏదైనప్పటికీ షార్ట్ టర్మ్కి షేక్అవుట్ అవుద్ది అండ్ లాంగ్ టర్మ్కి 100% ఏంటంటే మనం బుల్ మార్కెట్లో ఉంటాం. ఇది 100% కన్ఫర్మ్. మీరు కూడా ఇంకా 2-3 రోజులు అయితే తెలిసిపోతుంది మీకు కూడా. కొద్దిగా అయితే వెయిట్ చేయాలి దానికోసం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. ఫాస్ట్గా చెప్తాను, వీడియో ఏంటంటే లెంత్ అవుద్ది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఒక ఛానల్, ఈ ఛానల్లో చూసుకుందాం. ప్రజెంట్ ఏంటంటే ఇది ఒక ఛానల్ అయితే తీసుకోండి. ఈ ఛానల్లో ఏంటంటే మార్కెట్ అనేది ట్రేడింగ్ అవుతుంది. ఇది డౌన్ సైడ్ ఫాలింగ్ ఛానల్ అన్నట్టు. దీంట్లో చూసుకున్నట్లయితే ప్రజెంట్ 2 గ్రీన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఫస్ట్ మనకి గ్రీన్ లైన్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేసి మార్కెట్ డౌన్ అవుతుంది. అండ్ బాటంలో ఉన్న గ్రీన్ లైన్ దగ్గర నుంచి సపోర్ట్ ప్రొవైడ్ చేసి ఇంక్రీజ్ అవుతుంది. వీటి మధ్యలో ఏంటంటే మార్కెట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మనకి బాటంలో ఈ విధంగా టచ్ అవుతుంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా ఏంటంటే వీటి మధ్యలో ఏంటంటే మార్కెట్ అయితే ట్రేడింగ్ అవుతుంది. ఇప్పుడు మనకి బయింగ్ ఆపర్చునిటీ ఒకవేళ దొరికితే ఎక్కడ దొరుకుద్ది అంటే ఈ జోన్లో. కంప్లీట్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఏంటంటే సపోర్ట్ దొరుకుద్ది. అండ్ ఎవరైనా బయర్స్ ఉంటే స్టిల్ ఈ జోన్లో మీరు బిడ్ అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ నుంచి రివర్సల్ అవుద్ది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ జోన్ అయితే గుర్తుపెట్టుకొని ఇక్కడ మీరు ఒక బిడ్ అయితే వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ లెవెల్ అయితే మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నుంచి మల్టిపుల్ టైంలో ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయబడుతుంది. ఒకసారి ఇంక్రీజ్ అయింది, 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది, అండ్ 3 టైమ్స్ ఇంక్రీజ్ అయింది, అండ్ 4 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే దీనికి ఎక్కువ రెస్పాన్స్ అయితే ఇస్తుంది. కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ జోన్కి వస్తే 100% ఏంటంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. ప్రజెంట్ ఏంటంటే ఎక్కడ బై చేయాలో కూడా చెప్పాను. ఈ జోన్లో మీరు ఎంటర్ తీసుకోండి. ఈ మధ్యలో ఈ మిడ్ రేంజ్లో ఎంటర్ కాకండి. ఎప్పుడు మీరు ఎంటర్ కాండి అంటే ఒకవేళ మీరు బయింగ్ దిక్కు వెళ్ళాలనుకుంటే 100%
ఏదైతే డాటెడ్ లైన్స్ ఉన్నాయో ఈ డాటెడ్ లైన్ కనబడుతుందా, ఈ డాటెడ్ లైన్స్ ఎబోవ్లో ఉంటే మీరు 100% ఏంటంటే మళ్ళీ లాంగ్ చేయండి. ఇప్పుడు ఈ డాటెడ్ లైన్స్ బిలోలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది మిడ్ రేంజ్ అన్నట్టు. ఇక్కడ నుంచి డాటెడ్ లైన్స్ బిలో ఉంటే ఖచ్చితంగా మార్కెట్ అనేది గ్రీన్ లైన్కి అట్రాచ్ అవుతుంది. ఈ గ్రీన్ లైన్ దగ్గరికి మార్కెట్ అనేది వస్తుంది అన్నట్టు. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే 2 టైమ్స్ ఏంటంటే ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఒకసారి రిజెక్ట్ అయితే డైరెక్ట్ గ్రీన్ లైన్ దగ్గరికి వచ్చింది, అండ్ సెకండ్ టైం ఈ విధంగా గ్రీన్ లైన్ దగ్గరికి వచ్చింది. కాబట్టి ఏంటంటే 2 టైమ్స్ ఈ విధంగా రియాక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు థర్డ్ టైం ఈ విధంగా రివర్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ప్రజెంట్ ఏంటంటే నేను చెప్పినట్టు ఈ జోన్లో ఒకసారి ఎంట్రీ తీసుకోండి, అండ్ దీని టార్గెట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ బై చేసుకుంటే మనకి ఈ జోన్ మాత్రమే కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు ఈ లెవెల్ దాకా తీసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ఆ విధంగా తీసుకుంటే బెస్ట్ మీకు. ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే అయితే ఇక్కడ బై చేసుకుంటే మీకు ఈ మిడ్ రేంజ్ దగ్గరకు తీసుకోండి. నియర్లీ చూసుకుంటే అయితే 62,511 ఆ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ దగ్గర మనం ఫస్ట్ టార్గెట్ బుక్ చేసుకుంటాం. సెకండ్ దీనికన్నా ఇంక్రీజ్ అవుతుందంటే మనం ఈ లెవెల్ దాకా వెళ్తాం, 69,000 దాకా. ఈ లెవెల్ అయితే మనం ఇంపార్టెంట్ లెవెల్. ఈ 2 లెవెల్స్ని అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. టోటల్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్యాటర్న్స్ అయితే వచ్చాయి. దీంట్లో ఎక్కువ శాతం ఏంటంటే బీరిష్ డైవర్జెన్స్ ప్యాటర్న్స్ అయితే కనబడ్డాయి షార్ట్ టర్మ్ పర్పస్కి, అండ్ లాంగ్ టర్మ్ పర్పస్కి ఏంటంటే బుల్ మార్కెట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. లాంగ్ టర్మ్లో కూడా చూసుకుందాం. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నది ఏంటంటే 1 డే టైం ఫ్రేమ్లో. నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడైనా చూసుకోండి మనం హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి రావాలి. షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకి ఎలాంటి ప్యాటర్న్స్ అయితే సరిగ్గా కనబడవు, అవన్నీ ఇన్వాలిడ్ ప్యాటర్న్స్ అయితే అవుతాయి. ఎప్పుడైనా లాంగ్ టర్మ్ పరంగా చార్ట్స్ని చూసుకుంటే మనకి ఏంటంటే బెస్ట్గా అయితే ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్లో మనకి బెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి మీ అందరికీ తెలుసు, మనకి 1 వీక్ టైం ఫ్రేమ్లో మనకి ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఏదైతే ప్యాటర్న్ ఉందో మనకి బేస్ 4, బేస్ 3 మనకి ఏంటంటే ప్రజెంట్ బేస్ 1 అండ్ బేస్ 2, బేస్ 3 ఏదైతే ఫామ్ అయిందో ఇప్పుడు మనకి చూసుకుంటే అయితే కరెక్ట్గా ఈ విధంగా ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా చూసుకుంటే అయితే ఇప్పుడు మనకి బేస్ 4 దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే దీని బిలోలో ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఇక్కడ షేక్అవుట్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఖచ్చితంగా ఏంటంటే దీన్ని రీక్లెయిమ్ అవుద్ది. దీనికోసం అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే మార్కెట్ స్టిల్ అప్ ట్రెండ్లో అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐలో ఎలాంటి బీరిష్ డైవర్జెన్స్ అయితే ఫామ్ కాలేదు. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్ఎస్ఐలో బీరిష్ డైవర్జెన్స్ అయితే ఫామ్ అయింది. ప్రైస్ అనేది హయ్యర్ హైస్ అయితే క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలాంటి బీరిష్ డైవర్జెన్స్ కాలేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇలాంటి బీరిష్ డైవర్జెన్స్ ఉండదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీరిష్ డైవర్జెన్స్ వస్తేనే మార్కెట్ అనేది డౌన్ అవుద్ది. ఇక్కడ చూసుకున్నట్లయితే బీరిష్ డైవర్జెన్స్ ఫామ్ కాలేదు. కాబట్టి ఇది ఒక ట్రాప్. నేను మళ్ళీ చెప్తున్నాను, ట్రాప్ 100% ట్రాప్ అయితే ఉంటుంది. ఇది లాస్ట్ షేక్అవుట్ అయిన తర్వాత మీరైతే బాధపడతారు. తర్వాత ఎందుకు మనం లాంగ్ చేయలేదని ఉంటుంది మీకు. 100% నా పరంగా చెప్పాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి హోల్డ్ అవుద్ది. ఒక షేక్అవుట్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. షేక్ చేసిన తర్వాతనే మార్కెట్ అనేది ఖచ్చితంగా మీకు ఏంటంటే ఇంకా ఇంక్రీజ్ అవుద్ది. బేస్ 4 దాకా నుంచి బేస్ 5 దాకా ఇంక్రీజ్ అవుద్ది. అది లాస్ట్ టార్గెట్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్ది. ప్రస్తుతానికి బీటీసీలో ఇన్ని ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. మీరు లాంగ్ టర్మ్ పరంగా చూసుకుంటే అయితే 100% ఏంటంటే బీటీసీ అనేది బుల్ మార్కెట్లో అయితే ఉంది. ఇంకా చాలా ప్యాటర్న్స్ అయితే చూపిస్తాను మీకు. ఏంటంటే ఓన్లీ ఈ బేస్ 4 ఈ ప్యాటర్న్స్ కాకుండా మీకు చెప్పిన ప్యాటర్న్స్ కాకుండా కొన్ని ఎక్స్ట్రా ప్యాటర్న్స్ అయితే తీసుకోండి. వీటి గురించి కూడా చూద్దాం. ఓకేనా గాయ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో సపోర్ట్ ఎక్కడ దొరుకుతుందని చూద్దాం. అయితే ఎక్కడైతే మనకి ఇక్కడ డాటెడ్ లైన్స్ ఉందో ఇక్కడ చూడండి, ఈ డాటెడ్ లైన్ దగ్గర నుంచి మార్కెట్ అనేది ఎన్ని టైంలో సపోర్ట్ తీసుకుందో చూద్దాం. ఓకే గైస్, ఇక్కడ నేను ఏదైతే డాటెడ్ లైన్స్ గీసానో దాన్ని అయితే గమనించండి. ఫస్ట్ డాటెడ్ లైన్ దగ్గర చూడండి, ఇక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేసింది. ఏదైతే జోన్ ఉందో అక్కడ ఎల్లో లైన్ సపోర్ట్ తీసుకుంది, అండ్ దాంతోపాటు ఏంటంటే డాటెడ్ లైన్స్ కూడా సపోర్ట్ తీసుకుంది. దాంతోపాటు ఇక్కడ కూడా మార్కెట్ అనేది వీటి మధ్యలో ఏంటంటే సపోర్ట్ ప్రొవైడ్ చేసింది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా ఇక్కడ నుంచి ఏంటంటే ఇంక్రీజ్ అయింది. 2 టైమ్స్ ఏంటంటే స్ట్రాంగ్గా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఏంటంటే ఇంక్రీజ్ అయింది, అండ్ సెకండ్ టైం కూడా ఇక్కడ ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే థర్డ్ టైం ఏంటంటే ఈ వైట్ లైన్ దగ్గరికి అప్రోచ్ అవుతుంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే నియర్లీ ఏంటంటే ఈ డాటెడ్ లైన్స్కి దగ్గరగా అయితే ఉంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఈ డాటెడ్ లైన్స్ ఈ విధంగా ఈ జోన్లో అయితే ఉంది, అండ్ దాంతోపాటు మనకి ఎల్లో లైన్ కూడా దగ్గరగా అయితే ఉంది. కాబట్టి ఈ లెవెల్లో మనకి బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. నేనైతే కన్సిడర్ చేశాను. ఈ లెవెల్లో ఎక్కడ దొరికినా నేను ఏంటంటే స్ట్రాంగ్ బై చేస్తాను, ఖచ్చితంగా లాంగ్ ట్రేడ్ చేస్తాను. మీరు ఇంకా ఎవరేమనుకున్నా మనకు అనవసరం. నేను మాత్రం ఈ జోన్లో ఖచ్చితంగా ఒక లాంగ్ ఎంట్రీ అయితే 100% ఉంటుంది. ఇది క్రాస్ ట్రేడ్ అయితే చేస్తాను. లివరేజ్ ట్రేడింగ్లో ఐసోలేట్ ట్రేడింగ్ అయితే చేయను, ఎందుకంటే క్రాస్ ట్రేడింగ్ మాత్రమే చేస్తాను. ఏమైనా పెద్ద వీక్ వచ్చినా కూడా మన మార్కెట్లో లిక్విడ్ కాకుండా అయితే ఉంటాం, అందుకోసం అనేది క్రాస్ ట్రేడ్ చేస్తాను. మార్కెట్లో కొద్దిగా మనకి ఏదైతే అకౌంట్ ఉందో బైనాన్స్లో దాంట్లో ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఫండ్స్ డిపాజిట్ చేసి అయితే పెడతాను. ఎందుకంటే క్రాస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫండ్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటే బెటర్, సేఫ్టీ అయితే ఉంటుంది. దాని పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్ ఇక్కడ షేక్అవుట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకంటే హిస్టరీ అదే విధంగా చెప్తుంది. మీకు అన్ని ప్యాటర్న్స్ ప్రకారం చెప్తున్నాను. ఇక్కడ చూసుకుంటే అది 1 టైం ఇంక్రీజ్ అయింది, అండ్ 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు థర్డ్ టైం వీటి మధ్యలో ఏంటంటే అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ కావడానికి ట్రై చేస్తుంది.
అక్కడనే మనకి బయర్స్ అనేది యాక్టివ్ అయితే ఉంటారు. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మనకి ఏదైతే లిక్విడిటీ ఉందో టోటల్గా ఈ లిక్విడిటీ తీసేసుకుంటుంది. ఇది లాస్ట్ మనకి లిక్విడిటీ ఏదైతే ఉందో ఆ లిక్విడిటీ అనేది మార్కెట్లో ఉండిపోయింది కాబట్టి మార్కెట్ అనేది కొద్దిగా డేంజర్ అయితే అవుతుంది. ప్రజెంట్ ఏంటంటే ఈ లిక్విడ్ని కూడా తీసేసుకోవాలంటే ఈ లిక్విడ్ బిలోనే మాత్రమే మనకి వైట్ లైన్ ఉంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఇంకా భయపడతా ఉంటే ఇంకెవరు ఏం చేయలేరు. దాదాపుగా ఏంటంటే ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఒకసారి బై చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే ఫండ్స్ ఉన్నాయో వాళ్ళు ఏమన్నా స్పాట్లన్నా బై చేసుకోండి. మీరు ఏమైనా ట్రేడింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ జోన్లో మీకు ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుద్ది. ఓకేనా గైస్, ఇది మొత్తానికి బీటీసీ. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్లో మీకు ఆల్ట్ కాయిన్స్ సంబంధించింది. ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే ఒక పెద్ద డేంజర్ జోన్లో ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే మీకు ఒక బుల్ రన్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మన 100% ఏంటంటే ఇంకా ఎవరు చెప్పలేరు. ఇంకా దీనికి ఏంటంటే ఆ లైన్ దగ్గర నుంచి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ప్రజెంట్ ఏంటంటే ఒక కీ లెవెల్కి అప్రోచ్ అయింది. నేను దాని గురించి చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇది ఆల్ట్ సీజన్. ఇది మనకి ఆల్ట్ సీజన్ ఇండెక్స్ లైన్ అన్నట్టు. ఇదైతే ఉందో ఈ గ్రీన్ లైన్ ఆల్ట్ సీజన్ అయితే చూపిస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ ఉందో కరెక్ట్గా చెప్తానో కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఎప్పుడైతే మనకి మార్కెట్ అనేది ఈ గ్రీన్ లైన్ టచ్ అయిందో కంపల్సరీ ఏంటంటే ఈ రెడ్ జోన్ దగ్గర నుంచి టచ్ అయిందా అప్పుడు మనకి ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ అనేది క్రాష్ అవుతాయి. దాని దగ్గర నుంచి ఇంక్రీజ్ కావద్దు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇంక్రీజ్ అయింది. ఒకసారి హిస్టరీ ప్రకారం వెళ్ళి చెక్ చేసుకోండి. 2022 నవంబర్లో మీకు ఆల్ట్ కాయిన్స్ ఏ విధంగా పర్ఫామ్ అయిందో చెక్ చేసుకోండి. మీరు ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి చెక్ చేయండి. 2022లో మార్కెట్ అనేది క్రాష్ అయింది. ఓకేనా, కొలాప్స్ అయింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఏంటంటే దీని దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. జనవరి 23లో మన 2023లో మార్కెట్ అనేది క్రాష్ అయింది. అక్కడ కూడా మనకి ఏంటంటే ఈ గ్రీన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. మనకి ఈ గ్రీన్ లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అవుతే ఆల్ట్ కాయిన్స్ అనేది క్రాష్ అవుతాయి. ఇంక్రీజ్ కావద్దు, డౌన్ కావాలి. అండ్ 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది, 2 టైమ్స్ ఏంటంటే వ్యాలిడ్ అయింది. ఒకసారి అయితే చెప్పాను ఎక్కువ టైమ్స్ టచ్ అవుతోటే మనకి ఏంటంటే దాని అయితే ఇంకా మార్కెట్ అనేది హోల్డ్ చేయదు, ఖచ్చితంగా ఏంటంటే డ్రాప్ చేస్తుంది. ఇక్కడ 2 టైమ్స్ అనేది టచ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా ఎక్కడైనా టచ్ అయిందా ఇక్కడ చూసుకుంటే అయితే ఇక్కడ కూడా మనకి ఏంటంటే మార్కెట్ అనేది కొలాప్స్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే అయితే జనవరిలో మనకి ఆల్ట్ కాయిన్స్ ఏ విధంగా పర్ఫామ్ అయిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, అప్పుడు మనకి మార్కెట్ ఏమైనా క్రాషెస్ అయినా లేవని ఒకసారి చెక్ చేయండి. మీరు హిస్టరీ ప్రకారం వెళ్ళి జనవరిలో మార్కెట్ ఏ విధంగా ఉంది చెక్ చేసుకోండి. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫిబ్రవరి 2024లో మనకి మళ్ళీ ఏంటంటే మార్కెట్ అనేది క్రాష్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే అయితే 4 టైం ఏంటంటే ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది. మనకి ఎప్పుడు తెలుసు 5 టైంలో ఏంటంటే మార్కెట్ అనేది ఖచ్చితంగా ఏంటంటే డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే అయితే స్టిల్ ఎలాంటి ఇంకా డిసిషన్ అయితే తీసుకోలేదు. ఇక్కడ నుంచి ఏంటంటే దాదాపుగా ఇంకా దీన్ని టచ్ కాలేదు, అయినా కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. అయితే ఇప్పుడు మనకి డేంజర్ జోన్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు దాని గురించి మాట్లాడతాను. ఇంకా క్లియర్ కట్గా ఏంటంటే ఈ వీడియోలో అన్నీ చెప్పేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఆల్ట్ సీజన్ రాబోతుందా లేకుంటే ఆల్ట్ సీజన్ ఎండ్గా అయితే మీకు మళ్ళీ ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి అది కూడా చెప్తాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొద్దిగా కొన్ని డేంజర్ అయితే ఉంది మార్కెట్కి, దాని గురించి అయితే చెప్తాను. ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయితే కావాలి. ఎందుకంటే 4 టైమ్స్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ నుంచి. ఇప్పుడు 5th టైం ఇక్కడ నుంచి అప్రోచ్ అయింది కాబట్టి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది వీక్ అయిపోయింది. కంపల్సరీ ఏంటంటే దీనికి ఇంకా పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయిందంటే మాత్రం మళ్ళీ ఏంటంటే ఒక క్రాష్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆల్ట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మీకు క్రాష్ అవుతాయి. ఈ క్రాష్ అనేది మనం చూసుకున్నట్లయితే మే మంత్ అండ్ జూన్ ఈ 2 మంత్స్ ఏంటంటే క్రాష్ కంప్లీట్ అవుద్ది. ఇంకా ఈ 2 మంత్స్ ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ క్రాష్ అవుతాయి అండ్ మీకు పర్టికులర్ బాటంలో వచ్చి అక్కడనే ట్రేడ్ అవుతాయి. ఇంకా అక్కడ నుంచి డౌన్ కాకుండా ఆల్రెడీ ఒక డిప్ ఉందా ఆల్మోస్ట్ ఆ డిప్ కిందకి వచ్చేసి క్లోజ్లీగా ట్రేడ్ అవుతాయి. మరీ మార్కెట్లో కన్నా ఇంకా డౌన్ అవుద్దంటే లేదు, జస్ట్ ఆ రేంజెస్లో ఏంటంటే ట్రేడ్ అవుతూ ఉంటాయి. సైడ్ వేస్లో ట్రేడ్ అవుతాయి అండ్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి, మళ్ళీ డౌన్ అవుతాయి. ఈ విధంగా మే అండ్ జూన్ మంత్ ఈ మొత్తం మనకి ఈ 2 మంత్స్ కూడా ఓన్లీ సైడ్ వేస్లో ట్రేడ్ అవుతాయి. ఇంకా కూడా ఏంటంటే మార్కెట్ అనేది ఎక్కువ పేషెన్స్ అయితే చేస్తుంది. ఒకవేళ దీన్ని డ్రాప్ అవుతే మాత్రం మనకి ఇనిషియల్ బుల్ మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏంటంటే మీకు ఆల్ట్ సీజన్ స్టార్ట్ అవుద్ది. బట్ ఏంటంటే మళ్ళీ మీకు ఒక క్రాష్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. క్రాష్ అయితే 100% ఉంటుంది. దీనికి డౌన్ అయినా ఇంక్రీజ్ అయినా, ఎందుకంటే మనకి రికవర్ అవుతాయి ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే దీని ఒకవేళ డౌన్ అయిందంటే ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే ఫాస్ట్గా రికవర్ అయ్యడానికి ట్రై చేస్తాయి. రికవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక చిన్నపాటి కరప్షన్ తీసుకుంటుంది, చిన్న క్రాష్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు బుల్ రన్ అయితే స్టార్ట్ అవుద్ది. దీనికోసం టైం అయితే ఉంది. అయితే ఒకవేళ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతే దాని గురించి కూడా చూద్దాం. ఇంక్రీజ్ అయిందంటే మాత్రం మీకు సినారియో చాలా అయితే ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ అయితే వచ్చింది, ఇంకా రాలేదు. నేను ఇంకా డాటెడ్ లైన్స్ పెట్టాను. 100% ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్లో డాటెడ్ లైన్స్ దగ్గర నుంచి రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ప్యాటర్న్ అయితే క్రియేట్ చేస్తాను. అయితే ఇక్కడ చూసుకుంటే అయితే ఏదైతే ఎల్లో అయిందో అక్కడ నుంచి ఏంటంటే డ్రాప్ అవుతుంది. మల్టిపుల్ టైమ్స్లో ఎక్కువ టైమ్స్ డ్రాప్ అయింది. ఇప్పుడు మనకి ఏంటంటే కింద ఉన్న డాటెడ్ లైన్స్ ఉన్నాయో అక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుంది.
ఎప్పుడైతే దీని దగ్గర నుంచి ఇంక్రీజ్ అవుతుందో ఆల్ట్ కాయిన్స్ కొద్దిగా గొప్ప క్రాష్ అవుతున్నాయి. అదే దీని దగ్గర నుంచి రిజెక్ట్ అవుతుందంటే మార్కెట్ అనేది డౌన్ అవుతుంది, మనకి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఒకవేళ దీని దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం మనకు తెలుసు ఫాలోయింగ్ విచ్ ప్యాటర్న్ ఇక్కడ నుంచి ఏంటంటే ఇంక్రీజ్ అవుద్ది. ఇది మనకి ఇంక్రీజ్ అవుద్ది అంటే మనకి ఏమవుద్ది, ఆల్ట్ కాయిన్స్ అనేది క్రాష్ అవుతాయి. ఈ క్రాష్ అనేది చూసుకున్నట్లయితే మనకు చెప్పాను కదా, ఇక్కడ దాకా కూడా మీకు ఏంటంటే క్రాష్ అవుద్ది. మేబీ ఈ జోన్ దాకా క్రాష్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా మే టు జూన్ ఈ మంత్ మనకి ఏంటంటే బీరీ సెంటిమెంట్ అయితే ఉంటుంది. ఇంకా కొన్ని ఆల్ట్ సీజన్ కోసం మనం వెయిట్ చేయాలి. ఆల్ట్ సీజన్ అనేది పోస్ట్పోండ్ అవుతుంది. అప్పుడు మనకి ఏంటంటే బీటీ సీజన్ అయితే ఉంటుంది. ఎక్కువ శాతం ఏంటంటే బీటీసీలో ట్రేడ్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాను. ఎందుకంటే ఆల్ట్ సీజన్ పోస్ట్పోండ్ అవుద్ది, మనకైతే ఫండ్స్ కావాలి కాబట్టి మనం ఒకటి ట్రేడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా బీటీసీలే మాత్రమే ఇంకా ట్రేడ్ చేయాలి. ఇంకా మిగిలిన కాయిన్స్ మనం ట్రేడ్ చేయడానికి అయితే లేదు. ఎందుకంటే మార్కెట్ బీరిష్లో అయితే ఉంటాయి. చాలా కాయిన్స్ ఏంటంటే డౌన్ అవుతూ ఉంటాయి. అండ్ ఒక పర్టికులర్ డిప్ దగ్గరకు వచ్చిన తర్వాత స్టేబుల్ అవుతాయి. అండ్ అక్కడనే మార్కెట్ అనేది స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తుంది. ప్రస్తుతానికి ఇది అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. ఓకే గైస్, ఇలాంటి టైంలో మీకు ఇంకా క్రాష్ టైంలో మీకు ఎలాంటి కాయిన్స్ బై చేయాలి అండ్ ఆ టైంలో మీకు ఏమైనా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయా, అక్కడ నుంచి ఏంటంటే 10x 20x కాయిన్స్ అయితే నేను ఆల్రెడీ అయితే నోటీస్ చేశాను. పర్టికులర్గా ఒక కాయిన్లో మాత్రం వన్ డేలో మీకు ఏంటంటే మినిమం ఒక 1 lakh ట్రాన్సాక్షన్స్, 1 lakh దాకా అబౌవ్ డాలర్స్లో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్ అయితే జరుగుతున్నాయి. అలాంటి కాయిన్స్ అయితే మీకు గ్రూప్లో అయితే మేము మెన్షన్ చేస్తున్నాను. మీకు మంచిగా ఫండమెంటల్ కాయిన్స్ అయితే నేను మంచి రీసెర్చ్ చేసి చెప్తున్నాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ అయితే గ్రూప్లో జాయిన్ కాండి. మీకు ఆల్ట్ సీజన్లో మంచి ప్రాఫిట్ అయితే 100% తెప్పిస్తాను, అదైతే గ్యారంటీ. దానికోసం అయితే కొద్దిగా టైం పడుద్ది. వన్స్ ఏంటంటే బుల్ మార్కెట్ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. నేను 100% అయితే షేర్ చేస్తాను. అవి కూడా మీకు ఏంటంటే స్క్రీన్ షాట్ అయితే నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు మార్కెట్ ఏంటంటే ఇంక్రీజ్ కాలేదు కాబట్టి నేను ఇప్పుడు సైలెంట్గా అయితే ఉన్నాను. వన్స్ ఏంటంటే మార్కెట్ ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత నేను ఏవేవి సిగ్నల్ ఇచ్చానో అవన్నీ మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇది అప్డేట్. గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో ఒకసారి అయితే చూడండి. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి అయితే వెళ్ళండి. ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లో ఏంటంటే ఈ విధంగా నెంబర్ అయితే ఉంటుంది. ఈ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి టెలిగ్రామ్ లింక్ అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. వెంటనే ఏంటంటే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా కూడా ఏంటంటే మార్కెట్ డౌన్ అవుద్దా అని మీరు కూడా ఏమన్నా అనుకుంటే చెప్పండి. ప్రస్తుతానికైతే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే మార్కెట్ సైడ్ వేవ్స్లో ట్రేడ్ అవుద్ది, లేకుంటే ఇంక్రీజ్ అవుద్ది. ఇవి అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మాత్రం మీకు ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే మీరు క్రాష్ కోసం అయితే వెయిట్ చేయండి. ఆల్మోస్ట్ ఏంటంటే నేను చెప్పినట్టు ఇంకా కూడా ఏంటంటే మన డబ్ల్యూ ప్యాటర్న్ ఇంకా వ్యాలిడ్ కాలేదు. నేను గ్రూప్లో ఆల్రెడీ చెప్పాను, కిందటిసారి ఉన్న బాటం దగ్గరికి ఆల్ట్ కాయిన్స్ అనేది వస్తాయి. ఇంకా ఆ ప్రైస్కి ఏంటంటే రాలేదు. అది ఒకటి నెగిటివ్ అయితే ఉంది ప్రజెంట్. నేను చెప్పాను అది ఇంకా కూడా వ్యాలిడ్ కాలేదు. దాదాపుగా వచ్చినా కూడా మనకి ఏంటంటే వ్యాలిడ్ అవుద్ది. ఒకవేళ అక్కడ నుంచి ఇంకా కరెక్ట్గా డబ్ల్యూ ప్యాటర్న్ వర్కౌట్ అయిందంటే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుద్ది. ప్రతి ఒక్క దానికి ప్యాటర్న్స్ రాకుండా ఇంక్రీజ్ కావు ఆల్ట్ కాయిన్స్ కూడా. నేను చెప్పినట్టు డబ్ల్యూ ప్యాటర్న్ ఇంకా స్టిల్ వ్యాలిడ్ అయితే ఉంది, అదైతే గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.